హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డైలీ కరెంట్ అఫైర్స్ అండ్ జాబ్ అలర్ట్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు జాబ్ అలర్ట్స్ క్లాస్లో భాగంగా ఉద్యోగ భవిష్య నిధి E.P.F.O ఇటీవల రిలీజ్ చేసినటువంటి 280 అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు మనం చర్చించుకుందాం. ఈ యొక్క అసిస్టెంట్ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఏదైనా డిగ్రీ క్వాలిఫై అయి ఉండాలి. ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా ఉన్న వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది గవర్నమెంట్ జాబు అండ్ స్టార్టింగ్ శాలరీ వచ్చేసి మనకి 50,000 ఉంటుంది. దీనికి సంబంధించిన ఇప్పుడు పూర్తి వివరాలు మనం చూద్దాం. ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్, మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్. పే లెవెల్ 7. Online applications for recruitment to the post. Dates for submission online application from 30th May 2019 to 25th June 2019. సో ఫ్రెండ్స్, మీకు అప్లికేషన్ అనేది 30th మే నుండి స్టార్ట్ అవుతుంది. అంటే 30వ తేదీ మే నుండి స్టార్ట్ అవుతుంది. 25 జూన్ అనేది లాస్ట్ డేట్. సో ఫ్రెండ్స్, అప్లై చేసుకోవడానికి ముందు తేదీకే మీకు మీ యొక్క కన్వీనియన్స్ కోసం ముందుగానే మీకు నోటిఫికేషన్ అనేది అందజేయడం జరుగుతుంది. స్కేల్ ఆఫ్ పే అంటే మనకి స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 44,000 ఉంటుంది. విత్ అలవెన్సెస్ అన్నీ కలిపేసి మనకి మొత్తం 50,000 స్టార్టింగ్ శాలరీ ఉంటుంది. నంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసి మనకి 280 ఇక్కడ నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఏజ్ వచ్చేసి మస్ట్ హ్యావ్ అటైన్డ్ ద ఏజ్ ఆఫ్ 20 years అండ్ మస్ట్ నాట్ హ్యావ్ అటైన్డ్ ద ఏజ్ ఆఫ్ 27 years. అంటే 20 నుండి 27 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు మాత్రం ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ అనేది SC, ST, OBC క్యాండిడేట్స్కి యాజ్ పర్ రూల్స్ ప్రకారంగా వర్తిస్తుంది. నెక్స్ట్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మస్ట్ పొసెస్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అంటే ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి మనకి డిగ్రీ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్, the details of region wise number of vacancies, nationalities, citizenship, candidates, scheme of examination centers, selection, application process అన్ని మీరు మెయిన్ వెబ్సైట్ www.epfindia.gov.in అనే మెయిన్ వెబ్సైట్ నుండి మీరు డీటెయిల్ నోటిఫికేషన్ అనేది పొందుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇక్కడ మీకు డిస్క్రిప్షన్లో కూడా త్వరలోనే లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, ఆన్లైన్ అప్లికేషన్ అనేది మీకు 30th మే నుండి స్టార్ట్ అవుతుంది. నేను ఆల్రెడీ మీకు చెప్పాను. నెక్స్ట్, లాస్ట్ డేట్ వచ్చేసి 25th జూన్. నెక్స్ట్, డౌన్లోడ్ అండ్ కాల్ లెటర్స్ అంటే కాల్ లెటర్స్ మనకి హాల్ టికెట్స్ అనేది 20th జూలై నుండి స్టార్ట్ అవుతుంది డౌన్లోడ్ చేసుకోవడం. 30th జూలై వరకు మనం కాల్ లెటర్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఫేజ్ 1 30th జూలై 2019. మనకి ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి 30వ తేదీ జూలైలో ఉంటుంది అండ్ 31వ తేదీ జూలై. 31వ తేదీ 2 రోజుల్లో మనకి ఎగ్జామ్ అనేది ఉంటుంది. నెక్స్ట్, మెయిన్ ఎగ్జామినేషన్ ఫేజ్ 2 వచ్చేసి కాల్ లెటర్స్ విల్ బి సెంట్ ఆఫ్టర్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. అంటే ఏదైతే మనకి ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉంటుందో ఆ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకి సెకండ్ స్టేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుందో నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్, డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్ ఎట్ ఎ గ్లాన్స్. సో కంప్లీట్గా వేకెన్సీస్ అనేది చూద్దాం. ఇప్పుడు మనం యూఆర్ వాళ్ళకి 113 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 28, SC వాళ్ళకి 42, ST వాళ్ళకి 21, OBC వాళ్ళకి NCL మొత్తం కలిపి 280 వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్లో. నెక్స్ట్, పర్సన్స్ విత్ డిసేబిలిటీ అంటే PWD క్యాండిడేట్స్కి కేటగిరీ ఏ వాళ్ళకి 3, కేటగిరీ B వాళ్ళకి 3, కేటగిరీ C వాళ్ళకి 3 అండ్ కేటగిరీ D అండ్ E వాళ్ళకి 2. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామిక్ వీకర్ సెక్షన్. నెక్స్ట్, స్కేల్ ఆఫ్ పే నేను ఇంతకుముందు ఆల్రెడీ మీకు స్టార్టింగ్ శాలరీ అనేది చెప్పాను. 44,900 బేసిక్ శాలరీ ఉంటుంది అండ్ అలవెన్స్ మిగతా అడ్వాంటేజెస్తో కలిపి మనకి మొత్తం 50,000 శాలరీ ఉంటుంది. నెక్స్ట్, హౌ టు అప్లై. క్యాండిడేట్స్ ఆర్ can apply online up to 25th 6th
2019 అంటే జూన్ 25 వరకు మనం అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఆల్రెడీ మీకు చెప్పాను ఇంతకుముందు. ఎవరైనా డిగ్రీ కంప్లీట్ చేసి అంటే 25th జూన్ వరకు డిగ్రీ కంప్లీట్ అయి ఉన్న వాళ్ళు ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవడానికి అర్హులు. ఏజ్ లిమిట్ వచ్చేసి చెప్పాను ఆల్రెడీ, 20 నుండి 27 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ అనేది SC/ST వాళ్ళకి 45 ఇయర్స్ ఉంటుంది, జనరల్ వాళ్ళకి 40 ఇయర్స్, OBC వాళ్ళకి 43 ఇయర్స్ ఆఫ్ ఏజ్. అంటే SC/ST వాళ్ళకి 40 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. జనరల్ వాళ్ళకైతే 40 ఇయర్స్ అంటే 40 సంవత్సరాలు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ OBC NCL క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇక్కడ నేను ఏదైతే జనరల్ క్యాండిడేట్స్కి 40 సంవత్సరాలు ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు అని చెప్పానో, వాళ్ళు ఎవరైతే ఎంప్లాయీస్ అయి ఉంటారో అంటే ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళు 40 సంవత్సరాలు ఉన్న వాళ్ళైతే జనరల్ క్యాండిడేట్స్కి చేసుకోవచ్చు. అదే ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ SC/ST వాళ్ళు ఉంటారో వాళ్ళు 45 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ OBC వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 43 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ పర్సన్స్ విత్ డిజేబిలిటీ PWD క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్ అనేది 10 ఇయర్స్ ఉంటుంది. PWD OBC క్యాండిడేట్స్కి అయితే 13 ఇయర్స్ ఉంటుంది. PWD SC/ST క్యాండిడేట్స్కి అయితే 15 ఇయర్స్ ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి SC/ST PWD డిపార్ట్మెంట్ క్యాండిడేట్స్, ఫీమేల్ క్యాండిడేట్స్ అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి మొత్తం 250 రూపాయల ఫీ ఉంటుంది. నెక్స్ట్ వేరే SC/ST PWD అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ కాకుండా మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు 500 కట్టాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ ఫీ. నెక్స్ట్ అప్లికేషన్ అనేది ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ మీకు చెప్పాను లాస్ట్ డేట్ వచ్చేసి 25th జూన్ లాస్ట్ డేట్. నెక్స్ట్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్, మనకి ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్లో ముందుగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది 30 మార్క్స్ ఉంటుంది, 30 క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ రీజనింగ్ అబిలిటీలో 35 క్వశ్చన్స్, 35 మార్క్స్. న్యూమరికల్ యాప్టిట్యూడ్లో 35 క్వశ్చన్స్, 35 మార్క్స్. టోటల్గా 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్. టైం అనేది 1 అవర్ ఉంటుంది ఎగ్జామ్. నెక్స్ట్ సెకండ్ స్టేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్లో రీజనింగ్ అండ్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, దీనికి 40 క్వశ్చన్స్ ఉంటాయి, 60 మార్క్స్ ఉంటుంది. నెక్స్ట్ జనరల్ అండ్ ఎకనామీ ఫైనాన్షియల్ అవేర్నెస్కి 40 క్వశ్చన్స్, 40 మార్క్స్. టైం 20 మినిట్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి 30 క్వశ్చన్స్, 40 మార్క్స్, 30 మినిట్స్ ఉంటుంది. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో 40 క్వశ్చన్స్, 60 మార్క్స్, 35 మినిట్స్ ఉంటుంది. టోటల్గా ఎగ్జామ్ వచ్చేసి 2 అవర్స్ ఉంటుంది. నెక్స్ట్ డిస్క్రిప్టివ్ పేపర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ విత్ ఎంపసిస్ ఆన్ కాంప్రెన్షన్ అండ్ అనాలిసిస్, దీంట్లో 3 letter phrases కంప్రెషన్. ఎగ్జామ్లో వచ్చేసి 45 మినిట్స్ ఉంటుంది, 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ మొత్తంగా మనకి 2 hours 45 minutes అనేది సెకండ్ స్టేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. The marks obtained in phase 2 will be considered for final section. For each wrong answer there will be a negative marking. సో ఫ్రెండ్స్, ఎవరైతే ఈ ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళకి గుర్తుంచుకోవాల్సింది ఒకటి ఉంది, నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్, 4 తప్పు సమాధానాలకి 1 మార్క్ అనేది మీకు తీసేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు జాబ్ అలర్ట్స్ క్లాస్లో E.P.F.Oలో ఇటీవల రిలీజ్ చేసినటువంటి అసిస్టెంట్ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలు మీకు అందించడం జరిగింది. నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఇలాంటి మరిన్ని జాబ్ అలర్ట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.